క్రీస్తునందు ప్రియులకు హానోక్ మేరీస్ వల్లభదాస్ మినిస్ట్రీ శుభములు. జకర్యా గ్రంథము 7వ అధ్యాయము 7వ పాఠం. ఈ యొక్క వల్లభదాస్ మినిస్ట్రీస్లో జరగబోయే క్రిస్టియన్ మీట్ తెలంగాణ 2026లో భాగంగా క్విజ్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఆ క్విజ్కు సంబంధించి జకర్యా గ్రంథం నుంచి వివరణ కంప్లీట్గా ఈరోజు 7వ పాఠం. ఈ యొక్క 7వ అధ్యాయంలో ముఖ్యముగా ఏమేమి పేర్లు వస్తున్నాయి, వ్యక్తుల పేర్లు ఏంటివి, ప్రదేశాల పేర్లు ఏంటివి అనేది ముఖ్యం. తర్వాత వచ్చేసి నెలల పేర్లు, ఇవన్నీ క్షుణ్ణంగా తెలుసుకోవాల్సి ఉంటుంది. ఈ యొక్క అధ్యాయంలో ముఖ్యంగా జకర్యా అనే పేరు ఈ అధ్యాయంలోనే కనిపిస్తుంది. ఇప్పటివరకు 1 నుంచి 7 అధ్యాయాలలో 7వ అధ్యాయంలో మాత్రమే జకర్యా పేరు కనిపిస్తుంది. ఎంతసేపు ఉన్నా జకర్యా నేను, నాకు అనే పదాలతోటే తనది తను చెప్పుకుంటూ ఉంటాడు. కానీ ఇక్కడికి వచ్చేసరికి జకర్యా పేరు కనిపిస్తుంది. ఈ యొక్క జకర్యా పేరు కనిపించడంతో పాటు ఈ యొక్క అధ్యాయం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, నేను పిలిచినప్పుడు మీరు పలకలే, మీరు లక్ష్య పెట్టలేదు. కాబట్టి మీరు పిలిచినప్పుడు నేను లక్ష్య పెట్టను అని దేవుడు చెరపట్టబడిన ఇజ్రాయేలు జనాలకు చెప్తున్నాడు. మీరు ఇజ్రాయేలులో ఉన్నప్పుడు నా యొక్క ఆజ్ఞలను, నా యొక్క వచనాలను మీరు లక్ష్య పెట్టలేదు. కాబట్టి నేను ఇప్పుడు మిమ్మల్ని లక్ష్య పెట్టను. ఈ 70 సంవత్సరములు మీరు ఇబ్బందులలో ఉన్నా కానీ నేను లక్ష్య పెట్టను అని చెప్పే దాని గురించే ఈ యొక్క అధ్యాయము వివరిస్తుంది అన్నట్టు. ఈ అధ్యాయము మొదటి అధ్యాయము, తర్వాత వచ్చేసి 3వ అధ్యాయము, ఈ 7వ అధ్యాయము 3 కూడా దర్యావేషు రాజు ప్రస్తావన ఉంటుంది. మాదీయ రాజు దర్యావేషు ప్రస్తావన ఉంటుంది. కాబట్టి ఈ దర్యావేషు ప్రస్తావన గురించి, అంటే దర్యావేషు పరిపాలిస్తున్న రోజులలో ఏ సామ్రాజ్యాన్ని, మాదీయ సామ్రాజ్యాన్ని. మాదీయ సామ్రాజ్యం ఎక్కడి నుంచి వచ్చింది? బబులోను నుండి 2 భాగాలుగా విడిపోయి మాదీయ పారసిక రాజ్యాలుగా ఉంటాయి. కానీ ఇక్కడ ఏంటి అంటే, మాదీయ రాజు 3 సంవత్సరాలు మాదీయ సామ్రాజ్యాన్ని పరిపాలించిన తరువాత 4వ సంవత్సరంలో పారసిక రాజు పారసిక సామ్రాజ్యాన్ని పరిపాలనకు వస్తాడు. అంటే ముఖ్యంగా చూడండి, మాదీయ రాజు 3 సంవత్సరాలు పరిపాలన చేసినాక పారసిక రాజు ఆయన కోరేషు, అంటే చరిత్రలోనేమో సైరస్ 2 అని ఉంటుంది, బైబిల్లోనేమో కోరేషు అని ఉంటుంది. ఆయన పరిపాలనకు వస్తాడు. అప్పుడే విడిపించబడుతుంది. అంటే మాదీయ సామ్రాజ్యాన్ని అంటే పరిపాలిస్తున్న మాదీయ రాజు అయిన దర్యావేషు 4వ సంవత్సరంలో చెర నుంచి విడిపించబడతారు. అందుకని దానియేలు గ్రంథంలో కూడా దీని గురించి క్లియర్గా ఉంటుంది. ఈ యొక్క అధ్యాయాన్ని వచనం చూసుకుందాం. చూడండి, 7వ అధ్యాయంలో ఉన్న వచనాలు 14 వచనాలు ఉన్నాయి 7వ అధ్యాయంలో. దీంట్లో క్వశ్చన్స్ ఎట్లా వస్తాయంటే గుర్తుపెట్టుకోండి, 7వ అధ్యాయం వరకు, 7వ అధ్యాయం ముగించే వరకు సేమ్ వచనాలు ఉన్న అధ్యాయాలు ఎన్ని, ఏవేవి, 14 వచనాలు ఉన్న అధ్యాయాలు ఎన్ని, ఏవేవి అనే విషయాన్ని అడుగుతూ ఉంటాను. చూడండి, మొదటి అధ్యాయంలో 21 వచనాలు, 2వ అధ్యాయంలో 13, 3వ అధ్యాయంలో 10, 4వ అధ్యాయంలో 14. ఇక్కడ 7వ అధ్యాయంలో కూడా 14. అంటే 4, 7 అధ్యాయాలు ఒకే విధమైన వచనాలని కలిగి, ఒకే సంఖ్య కలిగిన వచనాలని కలిగి ఉన్నాయి. కాబట్టి ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత 7వ అధ్యాయం మొదలు రాజైన అనే పదముతో మొదలయ్యి కలుగజేసి ఉన్నారు అనే పదంతో ముగిస్తుంది. ఇక్కడ వచనం క్లియర్గా చదివి ధ్యానించుకుందాం. రాజైన దర్యావేషు ఏలుబడి యందు 4వ సంవత్సరము, అంటే నేను చెప్పాను, ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. దర్యావేషు 4వ సంవత్సరంలో చెర నుంచి విడిపించబడతాడు. సైరస్ కోరేషు మొదటి సంవత్సరంలో విడిపించబడతాడు. కోరేషు మొదటి సంవత్సరం పరిపాలన చేసేటప్పుడు దర్యావేషు పరిపాలన 4వ సంవత్సరం, అంటే కోరేషు కంటే 3 సంవత్సరాల ముందే పరిపాలన చేస్తాడు. కోరేషు అప్పుడు వేరే సామ్రాజ్యాన్ని పరిపాలిస్తుంటాడు, బబులోనుకు రాడు. కాబట్టి రాజైన దర్యావేషు ఏలుబడి యందు 4వ సంవత్సరం అంటే ఇదే సంవత్సరంలో విడిపించబడతారు చెర నుంచి.
భాగం గుర్తుపెట్టుకోండి. తర్వాత సంవత్సరంన కిస్లేపు అని 9వ నెల 4వ దినమున. చూడండి ఇక్కడ దర్యావేషు 4వ సంవత్సరంలో 9వ నెల 4వ దినమున, అంటే 4th డే 9th month ఆఫ్ దర్యావేష్ రూల్డ్ బై 4th year. దర్యావేష్ 4th రూల్ ఇయర్లో 9వ నెల 4వ రోజు. ఆ నెల పేరు ఏంటంటే కిస్లేపు. ఇప్పుడు మనకు సెప్టెంబర్ ఎట్లనో అప్పుడు వాళ్ళకు కిస్లేపు, అట్లా కిస్లేపు నెల. ఆ నెలలో ఏం జరిగిందంటే బేతేలు వారం. ఇక్కడ మీరు క్లియర్గా అర్థం చేసుకోవాలి. బేతేలు వారు అంటే ఇశ్రాయేలు దేశంలో ఉన్న బేతేలు వారు కాదు. ఇశ్రాయేలు దేశంలో బేతేలులో నివసించిన జనాలు చెరపట్టబడి బబులోనులో ఉన్న గుంపు, వాళ్ళు బేతేలు జనాలు. అంటే సడన్గా మనం ఏమర్థం చేసుకుంటామంటే ఇప్పుడు బేతేలు ఉన్నోళ్ళు కాదు, ఎప్పుడో బేతేలులో నివసించి చెరపట్టబడి బబులోను సామ్రాజ్యంలో చిక్కిన బేతేలు జనాలు. బేతేలు వారు ఇక్కడ చూడండి, బేతేలు అనేది ప్రదేశం పేరు. షెరేజేరును రెగెమ్మేలుకును తమ వారిని పంపి, అంటే బేతేలు అనేది ఊరి పేరు. ఊరి పేరు మీద బైబిల్లో చాలా సంఘటనలు ఉంటుంది. షూనేమీయురాలు అంటే షూనేమీయు అనే గ్రామానికి చెందినవారు. ఎల్బెమెత్కేలు అంటే అదొక పట్టణం పేరు. అట్లాగే ఇక్కడ ఏంది బేతేలు వారు అంటే బేతేలు అనే ప్రదేశము, గ్రామము, పట్టణం వారు వాళ్ళని ఎక్కడికి పంపుతున్నారట? ఆ బేతేలు జనాలు, బేతేల్లో ఉన్న బేతేలు జనంలో ఉన్న పెద్దలు, అంటే ఇక్కడికి చెరపట్టబడి వచ్చిన తర్వాత వాళ్ళ సంతానం వచ్చినాక వాళ్ళ గ్రూప్కు పెద్దలను ఏర్పరచుకుంటారు కదా. ఆ పెద్దలు షెరేజేరును రెగెమ్మేలుకును తమ వారిని పంపి, అంటే బేతేలు వారిని ఈ 2 పట్టణాలకు పంపిరు. దీంట్లో వచ్చిన 3 పట్టణాల పేరు, 3 ఊర్ల పేర్లు, పట్టణాలే కానివ్వండి, గ్రామాలే కానివ్వండి, నగరాలే కానివ్వండి. ఆ 3 పేర్లు బేతేలు, షెరేజేరు, రెగెమ్మేలు. ఈ 3 పట్టణాలే కానివ్వండి, గ్రామాలే కానివ్వండి, నగరాలే కానివ్వండి, అంటే 3 స్థలాల పేర్లు. ఓకే, ఇక్కడ ఇచ్చింది. తమ వారిని పంపి ఇన్ని సంవత్సరాలు మేము దుఃఖించినట్లు, ఇన్ని సంవత్సరాలు దుఃఖించినట. ఎన్ని సంవత్సరాలు? 70 సంవత్సరాలు. ఎక్కడి నుంచి? చెరపట్టబడిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఇన్ని సంవత్సరాలు, అంటే 70 సంవత్సరాలు దుఃఖించినట్లు 5వ నెలలో ఉపవాసం ఉండి దుఃఖింతుమని. 5వ నెలలో ఉపవాసం ఉండి దుఃఖింతుమా అని, అంటే దుఃఖింతుమా అంటే ఉపవాసం ఉండడానికి వాళ్ళ ఈ 2 గ్రామాలలో పెద్దలు ఉన్నారు. బేతేలు వారు ఆ 2 గ్రామాలలో ఉన్న యాజకులను, ప్రవక్తలను అడగడానికి జనాల్ని పంపించారు. ఎందుకంటే 5వ నెలలో ఉపవాసం. ఇప్పుడు 9వ నెల, 9వ నెల తర్వాత వచ్చే నెల ఎంత అండి? 9వ నెల తర్వాత నెలలు ఇట్లా రావండి. క్రీస్తు పూర్వం 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 రావు. 9 రావు. 9, 8, 7, 6, 5 అట్లా ఆ 9వ నెలల జనాల్ని పంపించి వాళ్ళని అడిగిస్తున్నారు. ఏమని? 5వ నెలలో, అంటే వచ్చే 5వ నెలలో మేము ఉపవాసం ఉండి దుఃఖింతుమా అని. అంటే మా అంటే ఇక్కడ క్వశ్చన్ అండి. దుఃఖింతుమా అంటే మేము ఉపవాసం ఉండి ప్రార్థన చేయొచ్చా 5వ నెలలో అని మత పెద్దలను అడగడానికి పోయారు. అని యెహోవాను శాంతిపరచుటకై మందిరమునొద్దనున్న యాజకులను, ప్రవక్తలకు మనవి చేయగా. ఎందుకు ఉండాలనుకుంటున్నారు వాళ్ళు? యెహోవా కోపంగా ఉన్నాడు, ఆయనని శాంతిపరచడానికి. ఇక్కడ ఒకటి మీరు అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ యెహోవాని డైరెక్ట్ యెహోవా అన్నారు. చూడండి, ఇక్కడ నాదుడు అనలేదు, సైన్యములకు అధిపతి యెహోవా అనలేదు, ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా అనలేదు, డైరెక్ట్ యెహోవా అనే ప్రస్తావన చేసింది. యెహోవాను శాంతిపరచుటకై, అంటే ఆయన చాలా కోపంగా ఉన్నాడు కాబట్టి శాంతిపరచడానికి మందిరమునొద్దనున్న యాజకులను, ప్రవక్తలను మనవి చేయగా. యాజకులకును, ప్రవక్తలను మనవి చేయగా అంటే ఉపవాసం ఉంటాం మేము 5వ నెల, వచ్చే 5వ నెలలో ఉపవాసం ఉంటాం కాబట్టి మేము ఉండొచ్చా అని అడగడానికి పోయినట్టు చేయగా. సైన్యములకు అధిపతియగు యెహోవా, ఇక్కడ 2వ సారి యెహోవా పేరు రాగానే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు
ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా, ఎవరికి ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా, మన జకర్యా ప్రవక్త గారికి యెహోవా వాక్కు ప్రత్యక్షమై సెలవిచ్చింది. ఏమని ఇక్కడ ఎక్కడ ఈ అధ్యాయం మొత్తంలో యెహోవా సెలవిస్తున్నాడంటే జకర్యాకే మీడియేటర్ దూతతోటి సెలవిచ్చేస్తున్నాడు. ఏమని సెలవిచ్చినది ఏమనగా, దేశపు జనులందరినీ యాజకులకును నీవి మాట తెలియచేయవలెను. ఏం మాట? జరిగిన 70 సంవత్సరములు ఏటేటా 5వ నెలను 7వ నెలను మీరు ఉపవాసం ఉండి దుఃఖమును సలుపుచు వచ్చినప్పుడు నా యందు భక్తి కలిగే ఉపవాసం ఉంటిరా. చూడండి ఇక్కడ ఏటేటా ఏ నెలలో ఉపవాసం ఉంటున్నారండి? 70 సంవత్సరాల నుంచి 5వ నెల 7వ నెల 70 సంవత్సరాల నుంచి ఉపవాసం ఉంటున్నారట. ఎందుకు ఉంటున్నారు? యెహోవా దేవుడు క్వశ్చన్ వేస్తుండండి. ఏటేటా 5వ నెల 7వ నెల మీరు ఉపవాసం ఉండి దుఃఖము సలుపుచు వచ్చినప్పుడు నా యందు భయభక్తులు కలిగే ఉపవాసం ఉంటిరా. దేవుడు అడుగుచుండు ఇశ్రాయేల్ జనాల్ని, చెరపట్టబడిన జనాలను అడుగుతుండే ఏమని అంటే, మీరు ఏటేటా 5వ నెల 7వ నెల ఉపవాసం ఉంటుంది కదా, దుఃఖము సలుపుతురు కదా, నా యందు భయభక్తులు కలిగే ఉపవాసం ఉన్నారా అని అడుగుతున్నారు. అంటే దేవుడే ఈ క్వశ్చన్ వేసిందంటే వాళ్ళు భయభక్తులు లేకుండా ఉపవాసం ఉండేది. ఉపవాసం ఉంటుర్రు, వాళ్ళు చేసే పాప కార్యాలు వాళ్ళు చేస్తూనే ఉంటారు. కాబట్టి దేవుడు అడుగుతున్నాడు, ప్రశ్నిస్తున్నాడు సూటిగా ఇశ్రాయేలీయులను. ఎవరి ద్వారా? జకర్యా గారు చెప్పిస్తున్నాడు. ఓకే. మరియు మీరు ఆహారం పుచ్చుకొన్నప్పుడు స్వప్రయోజనము కోసమే, స్వప్రయోజనమునకే కదా పుచ్చుకుంటుంది. అంటే ఇక్కడ ఆహారము పుచ్చుకొన్నప్పుడు అంటే దేవునికి బలులు ఇవ్వకుండానే వాళ్ళు ఆహారం పుచ్చుకుంటున్నారు. దేవుణ్ణి శాంతపరచకుండానే వాళ్ళ ఆహారాన్ని తినేస్తున్నారు. దేవునికి బలులు ఇస్తలేరు, దహన బలులు అర్పిస్తలేరు, పాప పరిహారార్థ బలులు అర్పిస్తలేరు. వాళ్ళు ఉపవాసం ఉంటున్నారు, పోయి మళ్ళీ భోజనాలు చేస్తున్నారు, వండుకొని తింటున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఆకలి అవుతుంది కాబట్టి. కానీ దేవుణ్ణి శాంతింప చేయడానికి పాప పరిహారార్థ బలులు కానీ అపరార్థ పరిహారార్థ బలులు కానీ చేయట్లేదు. అదే చెప్తున్నాడు. మీరు పానము చేయనప్పుడు స్వప్రయోజనముకే కదా పానం చేసి తిరిగి. ఇదంతా ఎవరు చెప్తురండి? యెహోవా దేవుడు చెప్తుండు. ఎవరికి తెలియజేస్తుండే ఈ విషయాన్ని? జకర్యాకు తెలియజేస్తుండు. మీ స్వప్రయోజనాలకే ఉపవాసం ఉండి భోజనాలు చేసిర్రు, మీ స్వప్రయోజనాల కోసమే నీళ్లు తాగిర్రు, పానాలు తాగిర్రు. నా యందు భయభక్తులు మీరు కలిగి ఉండి చేసిర్రా ఉపవాసము, దుఃఖము, 5వ నెల 7వ నెల ఉపవాసాలు చేసినప్పుడు అని యెహోవా దేవుడు ఖచ్చితంగా అడుగుతున్నాడు. మీ స్వప్రయోజనము కోసమే కదా పానము చేసిద్దిరి. యెరూషలేములోను దాని చుట్టూ పట్టణాలలోను దక్షిణ దేశంలోను మైదానములలోను జనులు విస్తరించి క్షేమముగా ఉన్న కాలంలో పూర్వీకులకు ప్రవక్తల ద్వారా యెహోవా ప్రకటన చేసిన ఆజ్ఞలను మీరు మనస్సులకు తెచ్చుకొనకుండా వచ్చునా? ఇది కూడా ప్రశ్నే అండి. మీరు 70 సంవత్సరాలకు ముందు ఇశ్రాయేలు యూదా దేశాలలో, ఇక్కడ దక్షిణ దేశం అంటే యూదా దేశం అండి, ఇజ్రాయేలు యూదా దేశాలలో మీరు ఉన్నప్పుడు ఆ పట్టణాలలో, ఇప్పుడు టేల్ అవీల్ ఉంది కదా ఇజ్రాయెల్ దేశ రాజధాని, అప్పుడు కూడా అదొక పట్టణం. ఇశ్రాయేలు పట్టణం, దేవుని పట్టణం ఉంది కదా ఆ పట్టణం. తర్వాత ప్రతి పట్టణం, దేశంలో ఉన్న ప్రతి పట్టణంలోనూ మైదానాలలో జనులు విస్తరించి క్షేమముగా ఉన్న కాలమున, అంటే చెరపట్టపడక ముందు క్షేమంగానే ఉన్నారు కదా ఇశ్రాయేలు. మొత్తం పాడి పంటలతోటి పాలు తేనెలు ప్రవహిస్తూ ఉన్నారు కదా. ఆ టైంలో, ఆ సమయంలో పూర్వీకులకు ప్రవక్తల ద్వారా యెహోవా ప్రకటన చేసిన ఆజ్ఞలను మనసులకు తెచ్చుకొనకుండా వచ్చునా? అప్పుడు దేవుడు చెప్తుండు, పాపాలు చేసేటప్పుడు పాపాలు మానండి, ప్రవక్తల ద్వారా అసాంఘికమైన అకృత్యమైన కృత్యాలు చేయకండి, దేవుణ్ణి లక్ష్య పెట్టండి, దేవుణ్ణి లక్ష్య పెట్టకుండా ఉండొద్దు అని చెప్తూ ప్రవక్తల ద్వారా చెప్పినప్పుడు మనస్సులకు తెచ్చుకొనకుండా వచ్చునా?
ఇట్లా జరిగింది అంటే మీరు చెరపట్టబడ్డారంటే మనసుకు తెచ్చుకోలేదు అని దేవుడు చెప్తుండు. తెచ్చుకోకుండా ఉండవచ్చునా అని ఎవరితోటి? జకర్యా తోటి యెహోవా దేవుడు ప్రశ్న వేస్తుండు. దీంట్లో 2 ప్రశ్నలు ఉన్నాయి. ఒకటొచ్చేసి ఒక ప్రశ్న ఏందండి, ఉపవాసం ఉంటిరా, భయభక్తులు కలిగే ఉపవాసం ఉంటిరా అనేది ప్రశ్న. తర్వాత మనస్సుకునకు తెచ్చుకొని ఉండవచ్చునా అనేది 2 ప్రశ్నలు యెహోవా దేవుడు వేస్తున్నాడు. దీని గురించే ఈ అధ్యాయం మొత్తం చిన్న వివరణ, కానీ పెద్ద కాన్సెప్ట్లు ఉంటాయి. ఏ అధ్యాయంలో యెహోవా దేవుడు 2 ప్రశ్నలు వేసిండు? 7వ అధ్యాయంలో రెండో ప్రశ్న వేసింది ఎన్నో వచనంలో లిఖించబడ్డది? 7వ వచనంలో లిఖించబడ్డది. ఓకే. మరియు యెహోవా వాక్కు జకర్యాకు ప్రత్యక్షమై సెలవిచ్చినది ఏమనగా, ఇక్కడ కూడా యెహోవా దేవుడిని యెహోవా వాక్కు సింగ్యులర్గానే ఏకవచనంతో రాయబడ్డది, ఏకవచనంతో ప్రస్తావించబడ్డది. ఈ అధ్యాయంలో 2 సార్లు యెహోవా దేవుణ్ణి ఏకవచనంతో ప్రస్తావించబడింది. సైన్యములకు అధిపతి యెహోవా అని కూడా ఇంతకుముందు ఒకసారి ప్రస్తావించబడినది. తర్వాత మరియు యెహోవా వాక్కు జకర్యాకు ప్రత్యక్షమై సెలవిచ్చినది ఏమనగా, సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగూ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. మళ్ళీ వచ్చేసి సైన్యములకు అధిపతి యెహోవా, సైన్యములకు అధిపతి యెహోవా అని ప్రస్తావించే సందర్భంలో దానికి ముందు యెహోవా దేవుని ఏమని ప్రస్తావించారని ప్రశ్న వస్తుంది. యెహోవా అని ప్రస్తావించారు ఏకవచనంతో. ఇది గుర్తుపెట్టుకోండి. సత్యమును అనుసరించి తీర్పు తీర్చుడి. ఇది చాలా విషయాలు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ యెహోవా దేవుడు గతంలో చెప్పిన విషయం చెప్తున్నాడు. ఇప్పుడు 70 సంవత్సరాలకు ముందు వీళ్ళు తూర్పు రాజ్యంలో, దక్షిణ రాజ్యంలో ఇశ్రాయేలీలు, యూదులు, లేవీయులు అన్ని 12 గోత్రాల జనాలు ఉన్నప్పుడు దేవుడు ఏమైతే చెప్పిండో ఆ విషయాన్ని ఇక్కడ చెప్తున్నాడు. మళ్ళీ ఏమని, ఇది ఎప్పుడు సెలవిచ్చిండు? గతంలో వాళ్ళు ఇశ్రాయేలు దేశంలో ఉన్నప్పుడు సెలవిచ్చిన మాటలే మళ్ళా రెండోసారి జకర్యాకు సెలవిస్తున్నాడు యెహోవా దేవుడు. ఏమని? సత్యమును అనుసరించి తీర్పు తీర్చుడి, సత్యంతోటే తీర్పు తీర్చండి. ఓకే. ఒకరి అందొకరు కరుణా వాత్సల్యమును కనపరుచుకొనుడి. సత్యమును అనుసరించి అన్యాయమైన తీర్పును తీర్చొద్దు అని దేవుడు మొదటి నుంచి చెప్తున్నాడు. సత్యమును అనుసరించే తీర్పు తీర్చమని. రెండోది వచ్చేసి కరుణా వాత్సల్యము కలిగి ఒకరి యందు ఒకరు కరుణా వాత్సల్యమును కలిగి కనపరుచుకోమంటున్నాడు. అంటే ఒకళ్ళ ఎడల ఒకళ్ళు ప్రేమ, జయాలి, దయతో ఉండమని ఇప్పుడు కాదు, మొదట్లో మోషే జనాంగాన్ని నడిపించేటప్పుడే చెప్పిండు దేవుడు. మళ్ళా వీళ్ళు విచ్చలవిడిగా ఇశ్రాయేలు దేశంలో పాపాలు చేస్తున్నప్పుడు చెప్పిండు. అప్పుడు చెప్పిన విషయము ఇప్పుడు జకర్యాకు గుర్తు చేస్తున్నాడు యెహోవా దేవుడు. ఈ అధ్యాయము చాలా చిన్నగా ఉంటుంది, కానీ ఎక్కువ కాన్సెప్ట్లు, ఎక్కువ క్వశ్చన్లు వస్తాయి. ఓకే. విధవరాన్లను, తండ్రి లేని వారిని, పరదేశులను, దరిద్రులను బాధ పెట్టకండి. దేవుడు 3వసారి చెప్తున్నాడు ఈ విషయం. మొదటిసారి మోషే ధర్మశాస్త్రంలో లిఖించబడినప్పుడు యెహోవా దేవుడు మోషే చెప్తుంటే రాసుకున్నాడు. దూతలు చెప్తే రాసుకోలేదు. యెహోవా దేవుడు డైరెక్ట్ చెప్తుంటే రాసుకున్నాడు మోషే. అప్పుడు చెప్పాడు, ఇశ్రాయేలులో వీళ్ళందరూ రాజులు, న్యాయాధిపతుల పరిపాలన తర్వాత, రాజుల పరిపాలన తర్వాత, చివరి రాజుల పరిపాలనలో పాపం విచ్చలవిడిగా ఉన్నప్పుడు దేవుడు చెప్పాడు. మళ్ళా నేను అప్పుడు ఈ విషయాలు చెప్పాను అని జకర్యాకు గుర్తు చేస్తున్నాడు. ఓకే. బాధ పెట్టకుడి, మీ హృదయమందు సహోదరుల్లో ఎవరికి కీడు చేయదలుచుకొని. అంటే డైరెక్ట్ చేసుడు కాదండి, మనుషుల్నే వాడు ఖరాబ్ కావదాలి, వాడు చెడిపోవాలి అని ఆలోచన చేయొద్దని దేవుడు చెప్తున్నాడు. సహోదరులు అని అంటే ఒక్క తల్లి కడుపున పుట్టిన వాళ్ళే కాదు, నీకు ఒకళ్ళొకళ్ళు సహోదరులు ఐక్యత కలిగి ఉండమనే ఉద్దేశము ఇక్కడి నుంచే వచ్చింది. అంటే నీ చర్చిలో నీ సీటు పక్కన కూర్చున్నవాడు కూడా సహోదరుడే. అలాగే ఇశ్రాయేలు దేశంలో, కానాను దేశంలో, పాలు తేనెలు ప్రవహించే దేశంలో ప్రతి ఒక్కళ్ళు ఒకరికొకరు సహోదరులే. అంటే అంటే మళ్ళీ మీకు అనుమానం రావచ్చు, మామ ఉంటాడు, చిన్న ఆయన ఉంటాడు, పెదనాయన ఉంటాడు, బామ్మర్ది ఉంటాడు, వీళ్ళందరూ అన్నదమ్ములు ఎట్లయితారు అంటే, మనం ప్లెడ్జ్ చెప్తాంగా, ఇండియా ఈజ్ మై కంట్రీ, ఆల్ ఇండియన్స్ ఆల్ మై బ్రదర్స్ అని.
అందులో మన నాన్న కూడా ఉంటాడు, మన మామ కూడా ఉంటాడు, మన అత్తమ్మ ఉంటుంది, మన చిన్నమ్మ ఉంటుంది, అందరూ ఉంటారు. అందరూ అట్లాగే ఇక్కడ దేవుడు ఇశ్రాయేల్ దేశంలో ఉన్న వాళ్ళందరినీ సహోదరులుగా గుర్తించి సహోదరులలో ఎవరికి కీడు చేయదలుచుకుని ఎక్కడ హృదయంలో ఆలోచించొద్దని చెప్తుంది. కీడు చేస్తావా లేదా తర్వాత విషయం, కానీ అసలు ఆలోచనే రావద్దనే విషయం దేవుడు చెప్తున్నాడు. అయితే వారు ఆలకింపనొల్లక మూర్ఖులై వినకుండా చెవులు మూసుకొనిది. ఇది గతంలో నేను చెప్పిన జకర్యా, నేను చెప్తే వాళ్ళు వినలే, చెవులు మూసుకున్నారు, నా మాటను ఆలకించలే, విచ్చలవిడి పాపాన్ని చేశారు అని దేవుడు దుఃఖపడుతుండు ఇశ్రాయేలీయుల గురించి జకర్యా గ్రంథంలో. ధర్మశాస్త్రమును పూర్వీకులైన ప్రవక్తల ద్వారా సైన్యములకు అధిపతి యెహోవా తన ఆత్మ ప్రేరణ చేత తెలియజేసిన మాటలను తాము వినకుండునట్లు హృదయములను కురువింద వలె కఠినపరచుకొనిరి గనుక సైన్యములకు అధిపతి యెహోవా యుద్ధ నుండి మహోగ్రత వారి మీదకి వచ్చాను. ఇక్కడ చూడండి, దీంట్లో ఒక ఏమంటారు, క్రీపర్ అంటే ఒక తీగ, ఒక చెట్టు తీగ పేరు వచ్చింది, గురువింద చెట్టు డిస్కషన్ వచ్చింది దీంట్లో. అంటే 7వ అధ్యాయంలో ప్రస్తావించబడిన మొక్క పేరు, తీగ పేరు గురువింద తీగ. ఓకే, గురువింద చాలా గట్టితనానికి నిదర్శనం అని వాక్యంలో రాయబడింది. గురువింద అంటే ఎట్టి పరిస్థితులు అది పగలదండి, రాయితో కొట్టినా కానీ పగలదు. అట్లాంటిది ఆ విధంగా హృదయాలను కఠినపరుచుకున్నారని దేవుడు చెప్తున్నారు. ఇశ్రాయేలు జనాలు హృదయాలను కఠినపరుచుకున్నారని చెప్తున్నారు. ఏమని? ధర్మశాస్త్రమును పూర్వీకులైన ప్రవక్తల ద్వారా సైన్యములకు అధిపతి యెహోవా తన ఆత్మ ప్రేరణ చేత తెలియజేసిన మాటలను. ధర్మశాస్త్రము యెహోవా ఆత్మ చేత ప్రేరణ పొంది యెహోవా దేవుడు మోషకు చెప్తుంటే రాసుకున్నాడు. దాన్ని లక్ష్య పెట్టలే అని చెప్తున్నాడు దేవుడు. తర్వాత ప్రవక్తల ద్వారా యెహోవా ప్రేరణ చేత, ప్రవక్తలు ఆత్మ ప్రేరణ చేత యెహోవా దేవుని వద్ద నుంచి విన్న మాటలను వీళ్ళకి చెబితే ఏం చేశారట? తెలియజేసిన మాటలను తాము వినకుండునట్లు హృదయములను కురువింద వలె కఠినపరుచుకుంది. వాళ్ళు వినకుండా వాళ్ళ మనస్సులను హృదయాలను కురువింద అంటే జనరల్గా మనం గురిగింజ అంటాం కదా, దాన్ని ఇక్కడ కురువింద అని డిస్కషన్ చేసిన పేరు. అంటే లిటరేచర్ వర్డ్ కురువింద అంటే మనం జనరల్గా గురిగింజ అంటాం కదా అది. అయితే ఇక్కడ వచ్చిన చెట్టు పేరు కురువింద. ఓకే, ఏ చెట్టు, ఏ యొక్క తీగ పేరు వచ్చింది అని అడుగుతారు, అది గుర్తుపెట్టుకోండి. కఠినపరుచుకొని సైన్యములకు అధిపతి యెహోవా యుద్ధ నుండి మహోగ్రత వారి మీదకి వచ్చాను. ఎవరి మీదకి అండి? ఇశ్రాయేలుల మీదకి. ఎప్పుడండి? వాళ్ళు పాలు తేనెలు ప్రవహించే ప్రదేశంలో భూమి మీద ఉన్నప్పుడు మహోగ్రత వచ్చిందట దేవుడు. ఆ మహోగ్రత యొక్క రూపమే 70 సంవత్సరములు చెర జీవితం ఇశ్రాయేలులకు, అదే మహోగ్రత. ఓకే, కావున సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఇక్కడ 3వసారి కూడా వచ్చిందండి. సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినది ఏమనగా 7వ అధ్యాయంలో సైన్యములకు అధిపతి యెహోవా అనే మాట ఎన్నిసార్లు వచ్చిందని క్వశ్చన్ వస్తుందండి. ఇప్పటి వరకు 3 సార్లు వచ్చింది, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఈ యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నేను పిలిచినప్పుడు వారు ఆలకించకపోయిరి కనుక వారు పిలిచినప్పుడు నేను ఆలకింపను. దేవుడు కూడా చాలా పట్టు మీద ఉన్నాడండి ఇక్కడ. అక్కడే కాదు, ప్రస్తుతం మన సమాజం మీద కూడా అదే పట్టు మీద ఉంటాడు దేవుడు. దేవుడు పిలిచినప్పుడు నువ్వు దేవుని మాటలను ఆలకిస్తే, దేవుని మాటలు అన్నీ ఇవే అండి. నువ్వు దేవుని మాటలను ఆలకిస్తే దేవుడు నీ ప్రార్థనను ఆలకిస్తాడు. దేవునికి నీ రిప్రజెంటేషన్ ఏంటంటే ప్రార్థన. ఆ ప్రార్థన దేవుని దగ్గరికి చేరాలంటే ఈ దేవుని మాటలు నీ హృదయానికి ఆలోచింప చేయాలి. నీ హృదయాన్ని ఆలోచింపచేసి దీని ప్రకారం నువ్వు నడుచుకోవాలి. కాబట్టి దేవుడు ఏమంటున్నాడు? నేను పిలిచినప్పుడు వారు ఆలకించకపోయిరు కనుక వారు పిలిచినప్పుడు నేను ఆలకించను. న్యూటన్స్ 3rd లా, బాల్ ఎంత గట్టిగా గోడకేసి కొడితే అంతే గట్టి. ఎవ్రీ యాక్షన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. దేవుడు పిలిచినప్పుడు నువ్వు వినలే కాబట్టి నువ్వు పిలిచినప్పుడు దేవుడు విన్నాడు.
అని ఇశ్రాయేలులకు చెప్పి దేవుడు ఇశ్రాయేలుల గురించి జకర్యాకు చెప్తున్నాడు. జకర్యా అనే పేరు వచ్చిన అధ్యాయం ఇప్పటి వరకు ఇదే. ఓకే. మరియు వారెరుగని అన్యజనులలో నేను వారిని చెదరగొట్టేదను. ఎవరండి? బబులోను ఎవరు? అన్యరాజు చేతికి దేవుడే అప్పచెప్పిండు. బబులోను యెహోవానే ఆశీర్వదించిన అని చెప్పిండు. నెబుకద్నెజర్ని యెహోవానే ఆశీర్వదించిన అని చెప్తుండు. యెహోవా దేవుడు ఆశీర్వదించిన తరువాత నెబుకద్నెజర్కు గర్వం వస్తే 7 సంవత్సరాలు తీసుకుపోయి అడవిలో పడేసి, అసలు యెహోవా దేవుని గురించి తెలవని నెబుకద్నెజర్ని యెహోవా దేవుడు ఆశీర్వదించాడు. యెహోవా దేవుడు ఆశీర్వదిస్తే యెహోవా దేవుడి కంటే నేను చేసిన పట్టణాలే బాగున్నాయి అని దేవుని యొక్క గొప్ప కార్యాలను తలచకుండా తన అహంకారాన్ని చూపించుకున్నందుకు 7 సంవత్సరాలు అడవికి పంపించి గడ్డి తినిపించిండు. దేవుణ్ణి ఎరగని వాడిని కూడా ఆశీర్వదించిండు. ఆశీర్వాదాన్ని తీసివేయటానికి కూడా క్షణం పట్టలే. కాబట్టి అదే విషయం చెప్తున్నాడు ఇక్కడ. మరియు వారెరుగని అన్యజనులలో నేను వారిని చెదరగొట్టేదను. అంటే బబులోను వాళ్ళంతా ఇశ్రాయేలీయులు కాదు, యెహోవా దేవుని నామం ఎరిగిన వాళ్ళు కాదు. అన్యజనులు, అన్యదేవతలు, అషేరా దేవతను పూజించేవారు, బెలుషాజర్ దేవతను పూజించేవారు. కాబట్టి దేవుడు అన్యజనుల మధ్యకు పంపించానని చెప్తున్నాడు. వారు తమ దేశమును విడిచిన మీదట అందులో ఎవరును సంచరింపకుండా అది పాడవును. ఏదండి అదంటే? పాలు తేనెలు ప్రవహించే దేశంలో వీళ్ళు చెరపట్టబడిన తర్వాత పాడు దిబ్బగా ఉంటుందని చెప్తున్నాడు. పాడు దిబ్బగా చేస్తా అని చెప్తున్నాడు. చేశాడు. ఆ పాడు దిబ్బ రాళ్ళ కుప్పల నుంచే ఒక రాయిని తీసి జెరుబ్బేలు యెహోవా దేవాలయానికి ఇశ్రాయేల్ దేశంలో పునాది వేసాడు కదా. అదే చెప్తున్నాడు దేవుడు. అలాగా వారు మనోహరమైన తమ దేశమునకు నాశనము కలుగజేసి ఉన్నారు. మనోహరమైన దేశం అంటే ఏదండి? తూర్పు దేశం, దక్షిణ దేశం అంటే ఇశ్రాయేల్ దేశం, యూదా దేశం. వీటికి వీళ్ళు పాపాలు చేసి దేవుడు చెప్పిన ఆజ్ఞలను గైకొనకుండా వాళ్ళ హృదయాలను గురువించేలాగా కఠినపరచుకోవటం వల్ల దేవుడు ఏం చేసిండు? వారు మనోహరమైన తమ దేశమును నాశనము కలగజేసుకున్నారు. దేవుడు నాశనం చేయలే, వాళ్ళే నాశనాన్ని చేసుకున్నారు. వాళ్ళే దేవునికి ఉగ్రతను తీసుకొచ్చి దేవుళ్ళు ఆ పట్టణాన్ని ఆ దేశాన్ని నాశనం చేసేలాగా ప్రవర్తించారు. అంటే రీజన్ ఎవరు? వాళ్ళే చేసుకున్నారు. కాబట్టి దీంట్లో ఉన్న పేర్లు చెప్తాను ఒకసారి చూడండి. రాజైన దర్యావేష్ పేరు వచ్చింది, జకర్యా పేరు వచ్చింది, తర్వాత నెల పేరు వచ్చింది కిస్లేపు, ప్రాంతాల పేర్లు బేతేలు, షెరెజెరును, గెరెమ్మేలును. ఓకే, ఇవన్నీ పేర్లు వచ్చాయండి. తర్వాత ఈ అధ్యాయంలో సైన్యములకు అధిపతి యెహోవా అని చెప్తూనే యెహోవా అని ఏకవచన సంబోధన కూడా జరిగింది దేవుని. ఓకే, తర్వాత వచ్చేసి నెలల పేర్లు. 5వ నెల పేరు, 5వ నెల, 7వ నెల అనే నెలల గురించి ప్రస్తావన ఉన్నది. తర్వాత వచ్చేసి దేవుడు ఏమంటున్నాడు? మీరు నా మాట ఆలకించలే కాబట్టి నేను మీ మాట ఆలకించను అని చెప్తున్నాడు. ఇక్కడ ధర్మశాస్త్రాన్ని ఎవరు రాసిరు అనే విషయం కూడా ఇక్కడ ఈ అధ్యాయంలో ప్రశ్న వస్తుందండి. ఎవరు చెప్పారు ధర్మశాస్త్రాన్ని అంటే? ఎట్లా చెప్పారు అంటే యెహోవా దేవుడు చెప్పాడు, ఆత్మ ప్రేరేపణ చేత చెప్పాడు. దేవుడు డైరెక్ట్ చెప్పలే. దేవునికి కూడా వాళ్ళకు ఒక ఆజ్ఞలు ఇవ్వాలి, ధర్మశాస్త్రాన్ని ఇవ్వాలని దేవుని ఆత్మ ప్రేరేపణ కలిగి దేవుడు ఇచ్చాడు. కాబట్టి అన్ని విషయాల్ని క్లుప్తంగా చదువుకోవాలండి. కాబట్టి అధ్యాయాలు చిన్నగానే ఉంటాయి కానీ చాలా డెప్త్గా వెళ్ళాలి. కాబట్టి ఈ యొక్క ప్రతి అధ్యాయాన్ని క్షుణ్ణంగా తరోగా చదువుకొని ఈ యొక్క వల్లభదాస్ మినిస్ట్రీస్, హానక్ మేరీ వల్లభదాస్ మినిస్ట్రీస్ వారు కండక్ట్ చేసే క్విజ్లో బైబిల్ యొక్క అమూల్యమైన జ్ఞానాన్ని, జకర్యా గ్రంథాన్ని అవపోసన పట్టి ప్రైజ్ ఖచ్చితంగా గెలుపొందాలి. మీకు ఖచ్చితంగా ప్రైజ్ రావాలని మా వల్లభదాస్ మినిస్ట్రీస్ కోరుకుంటున్నాను. కాబట్టి దేవుడు ఈ పాఠాన్ని దీవించి ఆశీర్వదించును కాక. ఆమేన్.